మీడియా మిత్రులకు అలాగే టొయోటా ఓటర్ మహాశయులకు నా యొక్క నమస్కారం. ఇంతవరకు ఊర్లో చేసిన రాజకీయాలు మీరు చూసిరు. ఇప్పటివరకు చేసిన రాజకీయాలన్నీ వాళ్ళ స్వార్థాల కోసం చేసిరు. నేను అలాంటి స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదు. ఊరు బాగు కోరుకున్న వ్యక్తిగా నేను ఒక స్పెషల్ మేనిఫెస్టోను తయారు చేసిన. దాన్ని చూసి ఓటర్ మహాశయులు నాకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకనంటే నాకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ధనాపేక్ష లేకుండా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి ఊరు బాగు కోసం నేను ఒక మేనిఫెస్టోని ప్రిపేర్ చేసిన. కాబట్టి యువత ఈరోజు మద్యానికో డబ్బుకో లొంగకుండా ఊరు బాగు కోరుకొని నా మేనిఫెస్టో చూసి ఈ ఊరిలో ఉన్న సమస్యలను నేను గుర్తించిన వ్యక్తిగా వీటిని ఐడెంటిఫై చేసిన. కాబట్టి వీటిని చూసి యువత నా వైపు ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా నేను గెలిచిన 5 సంవత్సరాల లోపు నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానికిన ఈ ఓటర్ మహాశయులకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల యొక్క పర్వం స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఈరోజు హవేలీ గణాపూర్ మండలంలో తొగిట గ్రామానికి విచ్చేయడం జరిగింది. తొగిట గ్రామంలో భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారు, మోడీ గారు బలపరిచినటువంటి వ్యక్తి ఈ తొగిట గ్రామ సర్పంచు, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మౌనిక శ్యామ్ సుందర్, నాయకోటి మౌనిక శ్యామ్ సుందర్ గారు బరిలో ఉన్నారు. మరి వీరు మచ్చలేనటువంటి వ్యక్తి. వీరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి. ఈ తొగిటలో జన్మించినందుకు తొగిట ప్రజలకు, తొగిట గ్రామానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, రఘునందన్ రావు గారి నేతృత్వంలో ఈ గ్రామానికి సేవ చేయడానికి వచ్చారు. మరి నిస్వార్థపరులు. మరి వీరికి ప్రజలందరూ కూడా, తొగిట గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి 11వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో సీరియల్ నంబర్ 3 బ్యాటు గుర్తుకు ఓటేసి మౌనికా శ్యామ్ సుందర్ గారిని గెలిపించినట్లయితే వీరు ఇచ్చినటువంటి హామీలు, వీరు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచిరో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా మేము నెరవేర్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక నమ్మకము. వేరే పార్టీలాగా మరి కల్లిబొల్లి మాటలు చెప్పే పార్టీ కాదు. మరి గతంలో కూడా ఎన్నో పార్టీల అభ్యర్థులు ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చలేరు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి తప్పకుండా నెరవేర్చేటటువంటి పార్టీ. కాబట్టి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి నాయకోటి మౌనికా శ్యామ్ సుందర్ యొక్క బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.